నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. చాలా రోజుల తర్వాత మరొకసారి తమిళనాడు రాజకీయాలు హీట్ ఎక్కాయా అంటే ఉదయనిధి స్టాలిన్ అరెస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. ఉదయం నుంచి కూడా చెన్నై ఉదయనిధి స్టాలిన్ నివాసం దగ్గర కార్యకర్తల హంగామా, పోలీసులు అదుపులోకి తీసుకోవడం, విచారణకు మద్రాస్ హైకోర్టు మధ్యంతర బెయిల్కు సంబంధించి ఇమీడియట్గా పిటిషన్ తీసుకున్నా సరే ఈలోపే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడము, ఇది రాజకీయమా, కక్ష సాధింప, లేకపోతే విజయ్ కూడా ఈగోకు వెళ్తున్నాడా అన్న అంశంతో పాటు కొత్త సీసాలో మరొకసారి పాత రాజకీయం కనిపిస్తుంది అన్న డిస్కషన్ కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది తమిళనాట తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు, ఆయన మాటలు. భరద్వాజ్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి ఎవరైనా సరే ఈగోలకు అతీతం కాదు అనేసని విజయ్ ఏమన్నా నిరూపించారా? మరొకసారి పాత రాజకీయాన్ని ఏమన్నా గుర్తు చేస్తున్నారా అంటూ ఎంజీఆర్ జయలలిత వర్సెస్ కరుణానిధి, విజయ్ త్రిష వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ అంటూ ఈక్వేషన్ తెర మీద తీసుకొస్తున్నారు. ఏం జరుగుతుంది అంటే తమిళనాడులో ఇలా కక్షపూరిత పద్ధతుల్లో అరెస్టులు చేయించటం అనేది గతంలో చూసామండి. కరుణానిధిని నిర్దాక్షిణ్యంగా లాక్కెడుతూ ఆ వీడియోలు ఆయన అరుస్తూ ఈడ్చుకెడుతున్నటువంటి వీడియోలు ఇప్పటికీ స్మృతి పథంలో ఉన్నాయి. అవును. అలాగే జయలలిత గారి అరెస్టుకు సంబంధించి ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు హెరాస్ చేసిన పద్ధతి, అలాగే అసెంబ్లీలో ఆవిడని అగౌరవపరిచినటువంటి పరిస్థితి, ఆవిడ చీరలాగటానికి ప్రయత్నం చేయటం, ఇలా అనేక నాటకీయం అనే అనలేం కానీ ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం కక్షపూరితమే. అంటే చాలా స్పష్టంగానే మీ మీద మేము కక్ష సాధిస్తాం అనే ప్రోగ్రాం. ఇది తమిళనాడు రాజకీయాల్లో చాలా మామూలుగా మారిపోయినటువంటి పరిస్థితి. దీనిలోనే ఇప్పుడు ఉదయనిధి అరెస్టును కూడా చూడాల్సి ఉంటుంది అనివార్యంగా. టీవీకి కానీ అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే, సరే అక్కడ కార్యకర్తలు అత్యుత్సాహం చూపించినప్పుడు మహిళ విషయంలో మనం ఇలా మాట్లాడొద్దు, ఆయన ఒక ప్రతిపక్ష నేత, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆడవాళ్ళని రాజకీయాల్లోకి లాగొద్దు అనేసి అని చెప్పకుండా నీరు ఎక్కడున్నా చివరికి చేరాల్సిన చోటుకి చేరుతుంది, ఇప్పుడు చేరకపోయినా అంటూ సెటైరికల్ గా కామెంట్ చేయడం కరెక్టా? ఆయన ఇంకా సెటైరికల్ గానే మాట్లాడాడు, ఓకే. కానీ దీనికంటే ముందు అరెస్ట్ చేయాల్సిన ఇంకో వ్యక్తి ఉన్నాడు. ఆయన అరెస్ట్ చేయకుండా ఈయన అరెస్ట్ చేయటం వలన ఇది కక్షపూరిత కార్యక్రమం అనాల్సి వస్తుంది. ఎవరిని అరెస్ట్ చేయాలి సార్? అంటే ఇంతకు ముందు అక్కడ నాగేంద్రన్ అని భారతీయ జనతా పార్టీ నాయకుడు ఉన్నాడు. బాహటంగానే డైరెక్ట్ విమర్శలు చేశారు. ఆయన ఓపెన్ గా అన్న మాట ఏమిటంటే, ఆయన జనంలోకి రావడం లేదు అంటున్నారు, ఆయన్ని ఆవిడ వదిలిపెట్టాలి కదా. అవును, ఆవిడ వదిలితే ఆయన జనంలోకి వస్తాడా లేకపోతే ఇంకెక్కడికి పోతాడా అనేది ఆయన నిర్ణయం తీసుకుంటాడు. అక్కడ కంట్రోల్ సిస్టమ్ అక్కడ ఉంది అన్నట్టుగా ఆయన బహిరంగంగా మాట్లాడాడు. అవును, ఇది ఇంకా నర్మగర్భంగా మాట్లాడాడు ఈయన. అది డైరెక్ట్ గా ఆయన ఎవరు ప్రేరేపించకుండా ఆయనంతటా ఆయన స్వయంగా వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. మరి ఆయన్ని వదిలిపెట్టేసి పైగా బీజేపీ వాళ్ళు ఖండిస్తున్నారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు విజయ్కి అనుకూలంగా డిఎంకే మీద దాడి చేస్తున్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అంటే అలా ఎలా మాట్లాడతాడు అతను అని సేమ్ నాగేంద్రనే మాట్లాడుతున్నాడు. మరి మీరు మాట్లాడినప్పుడు అంటే ఇది ఏదో లాలూచీ వ్యవహారమా బీజేపీతో? ఒకవైపేమో థియరిటికల్ ఎనిమీ అని ప్రకటించి ఉన్నాడు ఆయన బీజేపీని, పొలిటికల్ ఎనిమీ డిఎంకే అన్నాడు విజయ్. ఓకే, ఇప్పుడు ఆ పొలిటికల్ ఎనిమీ, థియరిటికల్ ఎనిమీ వీళ్ళిద్దరూ కేంద్ర రాజకీయాల్లో కలిసి ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లు వీటికి సంబంధించి వాళ్ళకున్న భరోసా డిఎంకే నోరు తెరవదు అని. అవును, ఇంత ధైర్యంగా వాళ్ళు డిఎంకే తమ కంట్రోల్లో ఉందని అనుకుంటున్న టైంలో ఇక్కడ బీజేపీ టీవీకే వైపు స్టాండ్ తీసుకుని డిఎంకే లీడర్ మీద కామెంట్ చేయటం, రెండో వైపు వీళ్ళు ఇదే కామెంట్ అంతకంటే వికృతంగా ఇంతకుముందు మాట్లాడి ఉండటం, వీళ్ళ మీద చర్యలు లేకపోవడం. ఇప్పుడు ఇమ్మీడియట్గా డిఎంకే నిజంగా చేయవలసిన పని ముందు నాగేంద్రన్ అరెస్ట్ చేయి ఫస్ట్, ఆ తర్వాత ఉదయనిధి దగ్గరికి వస్తావా ఇంకెవరి దగ్గరికి వస్తావో రా. ఎన్నికలకి ముందే మాట్లాడాడు ఆయన, ఎన్నికలకు ముందు మాట్లాడిన బయట ఉంది, స్టిల్ యూట్యూబ్లో అలైవ్ అది. కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టండి మీరు. అంటే దాన్ని ఇలా చెప్పడానికి ఉంటుంది సార్, అది బిఫోర్ రాజకీయ విమర్శలు
కాబట్టి దాన్ని ఏం చేయడానికి ఉండదు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి విమర్శలు ఉంటాయి కదా అంటూ మేనేజ్ చేయడానికి ఒక లైన్ ఉంటుంది కదా. లేదు అంటే ఇది సంస్కారానికి సంబంధించిన వ్యవహారంగా మార్చారు. వాళ్ళు వెళ్ళింది మహిళా కమిషన్. మహిళా కమిషన్ లో కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి అరెస్ట్ వైపుకు లాగి తీసుకొచ్చినటువంటి వ్యవహారం. అలా కాకుండా మీరన్నట్టుగా అది వ్యక్తిగతమైనటువంటి పరువుకో లేకపోతే డిఫెమేషన్ కూడా లింక్ అయి ఉంది దీనిలో. డిఫెమేషన్కే అరెస్ట్ చేస్తారా అని మాట్లాడుతున్నారు డిఎంకే వాళ్ళు. కానీ ఇది డిఫెమేషన్ మరొకటి అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. మహిళా కమిషన్ గొడవ ఇది. కాబట్టి వాళ్ళని ఎందుకు లాగలేదు అంటే వాళ్ళని మీరు ఎందుకు వదిలిపెట్టే, పైగా ఆయన ఇంటికి పిలిచి ఒక విషయం చెప్పాడు అందరికీ. విజయ్ ఆ రోజున కార్యకర్తలందరూ ఇంటికి వచ్చినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మేడ మీద నిలబడి ఇది మా ఇంట్లో కూడా గొడవలు ఉన్నాయి, మీ ఇళ్లలో గొడవలు ఎలా ఉంటాయో మా ఇంట్లో కూడా గొడవలు ఉన్నాయి, కాబట్టి ఈ ఇంటి గొడవలు ఎలా పరిష్కరించుకోవాలో మనకు తెలుసు, సో ఈ గొడవ వదిలిపెట్టేద్దాం, వీటికి అతీతంగా కొన్ని సమాజానికి సంబంధించిన గొడవలు ఉన్నాయి, అవి తేల్చుకోవడం కోసం మనం కలుస్తున్నాం, కాబట్టి ఇవి పక్కన పెట్టి వాటి గురించి మాట్లాడుకుందాం అని చెప్పి చాలా హంబుల్గా మాట్లాడాడు ఆయన. ఈవెన్ కార్యకర్తలకైనా సభలో కూడా చాలా క్లియర్ కట్గా మీరు నా కోసము మాట్లాడకండి, అది నా వ్యక్తిగత విషయం, నేను తేల్చుకుంటాను, దానివల్ల మన రాష్ట్రానికి కావచ్చు మీకు కావచ్చు ఎలాంటి ప్రయోజనాలు ఉండవు, నా కోసం మీరు రాళ్ళ దెబ్బలు తినొద్దు అంటూ కూడా ఏంటిది సభలలో ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఇంకో విషయాన్ని ఎలా తెర మీద తీసుకొస్తున్నారంటే డిఎంకే వాళ్ళు రేపు విజయ్ తొలి రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రతిపక్షం లేకపోతే డైవర్ట్ చేస్తే అందులో ఏం లొసుగులు ఉన్నా మాట్లాడడానికి ఇది ఉండదు, కాబట్టి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కదా డైవర్షన్ అంతా అటుండిపోతుంది అన్నది ఇంకో లాజిక్ ను కూడా తీసుకొస్తున్నారు. నిజంగా రాష్ట్ర బడ్జెట్ కి ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కి లింక్ పెట్టే సిచ్యువేషన్ ఉందంటారు ఇప్పుడు అక్కడ? లేదు, అది ప్రమాదం కూడా. అంటే రాష్ట్ర బడ్జెట్ పెట్టేటప్పుడు ప్రశాంత వాతావరణం ఉండాలి అని కోరుకుంటారు ఎవరైనా. బయట ఒక పొలిటికల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు దీని ప్రభావం సభలోకి వస్తుంది, సభలో ప్రతి మాటని కాంట్రవర్సీ చేస్తారు. అంతే కదా. అలా కాకుండా వీళ్ళు మొత్తం కార్యక్రమాన్ని స్మూత్ గా తీసుకెళ్లాలంటే ఇలాంటి వివాదాలు రోడ్డు మీద పెట్టుకోరు. ఇది అనుకోకుండా మొదలైంది, కొనసాగింది, కొనసాగుతున్న దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్న దగ్గర ఇన్ టైం వ్యవహరించలేదు. సరే ఇది ఎలా జరిగితే అలా జరుగుతుంది, పొలిటికల్ మైలేజ్ వస్తుందా లేదా అనేది మనం ఇప్పుడు పట్టించుకోవద్దు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు ఆయన విజయ్. రెండో వైపు 6 నెలల వరకు ప్రభుత్వ విధానాలు గురించి నేను మాట్లాడను అని స్టాలిన్ చెప్పున్నాడు. ఈ 6 నెలలు ఆగే పరిస్థితుల్లో ఉదయనిధి కనిపించటం లేదు. ఈయన ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇలాంటి కామెంట్స్ చేశాడు. ఆయన ఆన్ ఫ్లోర్ కూడా మాట్లాడాడు, సభలో కూడా. ఆ ఫ్లోర్లో మాట్లాడిన వాటి మీద కూడా డిఫెమేషన్కి వెళ్ళొచ్చు వీళ్ళు. కేవలం అదేదో కావేరీ జలాలకు సంబంధించి బయట ఏదో జరిగిన సభ వ్యవహారాన్ని మాత్రమే తీసుకొచ్చారు, కానీ సభలో కూడా ఇలాంటి మాటలే మాట్లాడాడు ఆయన. అందుకని కొంచెం ఇది పరిధి దాటారు ఇద్దరు. వీళ్ళు పరిధి దాటారు, వాళ్ళు పరిధి దాటారు. వీళ్ళు విషయాన్ని ఇంకోవైపు డైవర్ట్ చేస్తున్నారు, కానీ ఇద్దరు వదిలేస్తున్నది బీజేపీని. బీజేపీకి ఇద్దరు ఎక్స్క్యూజ్ ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి ఎవరి పద్ధతులు అంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ అక్కడ పునరావృతం అవుతోందా అనిపిస్తోంది ఇప్పుడు. అంటే పార్టీలు దీంట్లో ఇది చేసుకుంటున్నా కానీ నీటికి సంబంధించి తమిళనాడులో ఆల్రెడీ విజయ్ దీనికి సంబంధించిన ఫైట్ చేసిన అంశము మరుగున పడిపోయింది. ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా నడుస్తున్న ఈ అంశానికి సంబంధించి పట్టు బిగించాలన్న ఈ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. పర్సనల్ ఎజెండా పొలిటికల్ గా తమిళనాడులో పాతుకుపోయే ఇది నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగైతే 2 ప్రధాన రాజకీయ ప్రాంతీయ పార్టీలని తన కంట్రోల్లో పెట్టేసుకున్నారు, 3వ పార్టీని కూడా తమ గోడ పక్కన పెట్టుకున్నారు. అక్కడ ఏ ప్రాంతీయ పార్టీ కూడా ప్రాంతీయ ఆకాంక్షల్ని వ్యక్తీకరించే పరిస్థితుల్లో లేదు. ఇక్కడ కూడా ఏడీఎంకే వాళ్ళ కాంపౌండ్లోనే ఉంది, డిఎంకేని వాళ్ళ కాంపౌండ్లోకి తెచ్చేసుకున్నారు, గోడ బయట ఉంచారు. ఇప్పుడు విజయ్కి అనుకూలంగా మాట్లాడుతున్నారు. చూస్తే దాదాపు ఏపీని అక్కడ మళ్ళీ తిరిగి ప్రతిష్ఠించే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా బీజేపీ వైపు నుంచి అనే డౌట్ వస్తుంది. ఆయనేమో ఒకవేళ ఎఫ్ఐఆర్లు ఇలాంటివి ఏమైనా ఉంటే మొన్న జరిగిన
ఢిల్లీ అల్లర్లకు సంబంధించి ఈ ఎఫ్ఐఆర్లు అలాంటి వాటికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడారు టీవీకే నుంచి. మరి ఆ మాటలు ఇంకా తడే ఆరలేదు. ఆరకముందే ఈ వివాదము, ఇప్పుడేమో బీజేపీ వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడటము, ఈయన గురించి పట్టించుకోకపోవడం, నాగేంద్రన్ గురించి పట్టించుకోకపోవడము, ఎక్కడో ఏదో అంటే బేరసారాలు నడుస్తున్నాయి. వాళ్ళు ఎవరినైనా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, ఎవరికైనా మార్కెట్లోకి తీసుకొచ్చి ఒక రేట్ ఫిక్స్ చేసే ప్రయత్నం చేస్తారు. అలాంటిది ఏదైనా ఆ గ్రేడింగ్ లోకి తీసుకెళ్లారా విజయ్ని అనేది ఇప్పుడు కొత్తగా ముందుకు వస్తున్నటువంటి డౌట్. ఇది ఎంతవరకు విజయ్కి కరెక్ట్ అంటారు మరి? ఇప్పుడు విజయ్ తనదంటూ ఒక స్టాండ్ ప్రకటించాలి. ఇప్పుడు ప్రకటించి నా ఆలోచన విధానం ఇది, ఇందుకు జరిగింది ఈ అరెస్టు, ఈ అరెస్ట్ దాకా తీసుకువెళ్ళటానికి నేపథ్యం ఇది. వాళ్ళు ఎలాగూ ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు, అది ఈవినింగ్ లోపు క్లారిటీ వచ్చేస్తుంది, బెయిల్ వచ్చేస్తుంది. 6 సెక్షన్ల కింద ఏదో పెట్టానన్నారు సార్. అవును, మరి ఏం సెక్షన్ లో అనేది ఇప్పుడు రివీల్ అవ్వలేదు. మెయిన్ థింగ్ పోలీసులు వెళ్ళి ఉదయనిధి స్టాలిన్ కి ఈ సెక్షన్స్ అని వివరించారు, కానీ కంప్లైంట్ కాపీ బయటికి రాలేదు. ఏమేమి సెక్షన్లు అనేది మన తెలుగు మీడియాకి అయితే ఇప్పుడు న్యూస్ రాలేదు. మేబీ మనం మాట్లాడే లోపు అది రివీల్ అయ్యి ఉండొచ్చు. ఇన్ కేస్ సెక్షన్ స్ట్రాంగ్ పెట్టేసి ఉండుంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? లేదు, బెయిల్ వచ్చేస్తుంది. అంటే మెయిన్ డిఫెమేషన్ మీద వెళ్తున్నారు, డిఫెమేషన్ మీద అరెస్ట్ ఏమిటి అనేది చర్చ జరుగుతోంది. ఇంతకు మించి పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశం లేదు. అంటే ఇది ఒక రకంగా వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం కల్పించటం. అంటే మీరు అన్నట్టు ఒకవేళ విజయ్ గారు కనుక ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇవ్వకపోతే ఇది వేరే రకంగా వెళ్ళే అవకాశం ఉందంటారా? వెళ్తుంది. అంటే తను ఎలాగో మాట్లాడతాడు ఈ రోజు కానీ రేపు ఉదయం సభ ప్రారంభంలో అయినా కానీ ఆయన దీనికి సంబంధించి ఒక ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటనలో ఏమిటి అనేది బయటకు వచ్చేస్తుంది. ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, ఎలా హ్యాండిల్ చేయదలుచుకున్నారు దీన్ని, అలాగే బయట వస్తున్నటువంటి విమర్శలకి ఎలా సమాధానం చెప్పాలనుకుంటున్నారు, ఇవన్నీ కలిపి ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. ఓకే, చూద్దాం మరి. ప్రకటన చేస్తే సీరియస్లీ అదొక మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్తుంది, చేయకపోతే మాత్రం ఇక ఈగోకి విజయ్ కూడా వెళ్తున్నాడు అన్న ఇది మైనస్ అయిపోతుంది. ఈగోకి వెళ్ళటంగానే కనిపిస్తుంది అది స్పష్టంగానే. కక్ష సాధింపు చర్యల్లో భాగమే ఈ అరెస్టు అనుకోకుండా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, అయితే ఇది ఇలాగే వాళ్ళ ఉద్దేశం కూడా అదే. నిజానికి డిఎంకే వర్సెస్ టీవీకేగా మారాలి సీన్. ఏడిఎంకే అనేది ఉండకూడదు, దాన్ని ఎలిమినేట్ చేస్తారు గేమ్లో నుంచి. అంటే తమిళనాడు రాజకీయాల్లో ద్విముఖ పోటీ మాత్రమే ఉండాలి, త్రిముఖం ఉండకూడదు. ఓకే, ఇప్పుడు అన్నామలై ఆ మధ్య కాలంలో ఏదో ప్రాంతీయ పార్టీ స్టార్ట్ చేస్తున్నాను, రజనీకాంత్ అండతో అనే వార్తలు వచ్చినప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. అంటే త్రిముఖ పోటీని ఎలా అలౌ చేస్తారు తమిళనాడులో, పర్టికులర్గా స్టాలిన్ ఉండగా. ఆయన ఉద్దేశం అక్కడ యుద్ధం వీళ్ళిద్దరి మధ్య కేంద్రీకృతం కావాలి, విజయ్ వర్సెస్ ఉదయనిధిగా నడవాలి. ఒక టర్మ్ విజయ్ సీఎంగా ఉంటే ఇంకొక టర్మ్ ఉదయనిధి ఉండాలి. ఈ మధ్య ధనుష్ ఎంట్రీ కూడా ఉండబోతుంది, అందుకే ఫ్యాన్స్ మీట్లు ఇవి కూడా జరుగుతున్నాయి, ఇంకొక డిస్కషన్ కూడా వస్తుంది కదా సార్? వస్తుంది. అదే ట్రయాంగులర్ ఫైట్ ని అలౌ చేయడానికి డిఎంకే కూడా సిద్ధంగా లేదు. ఓకే, సిద్ధంగా లేదు. ఆయన ఈ రొటేషన్ సిస్టంలోకి తన కొడుకుని ఎమర్జీ చేయాలనుకుంటున్నాడు స్టాలిన్. అయితే విజయ్ లేకపోతే స్టాలిన్, ఒక టర్మ్ విజయ్ ఉంటాడు, ఇంకో టర్మ్ ఉదయనిధి ఉంటాడు, మళ్ళీ విజయ్ వస్తాడు. ఈ చక్రంలోకి ఫిక్స్ చేసేయాలి కొడుకుని అని అనుకుంటున్నాడు ఆయన. ఓకే ఓకే, అందుకని మూడో పక్షాన్ని సాధ్యమైనంత వరకు ఎలిమినేట్ చేయడానికి ఆయన జాతీయ రాజకీయాల్లో కాపలా కూర్చున్నాడు అక్కడ ఢిల్లీ వెళ్ళి. ఇంత వ్యూహం నడుస్తోంది కాబట్టి ఈ వ్యవహారాన్ని వాళ్ళు ఎలా సెటిల్ చేసుకుంటారు అనేది చాలా, అంటే తమిళనాడు రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేసే వ్యవహారం. ఓకే, చూద్దాం ఎటు మలుపు తిరుగుతున్నది. మీరు అన్నంత వరకు ఎవరు క్లారిటీ ఇస్తారు, ఎవరు దీన్ని వాడుకుంటారు అనేది మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.